వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. భారత కుర్రాడి పైన పాక్ ఏడుపులు, బూట్లు కూడా చెక్ చేయాలంటూ కూడా కామెంట్లు. ఇంతటికి ఏంటి, ఎవరి మీద అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. భారత క్రికెట్ చరిత్రలో 15 ఏళ్లకే ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి బుమ్రా బౌలింగ్లోనే తొలి బంతికే సిక్సర్ కొట్టినటువంటి వైభవ్ సూర్యవంశీ ఆట చూసి ప్రపంచమంతా మెచ్చుకుంటుంటే మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం తట్టుకోలేకపోతుంది. వైభవ్ వయసు మీద పడి ఏడుస్తున్న పాకిస్తానీలు ఇప్పుడు ఏకంగా బ్యాట్లు కూడా చెక్ చేయాలంటూ వింత వాదనలు మొదలుపెట్టారు. అసలు తన్వీర్ అహ్మద్ ఏమన్నాడు, పాకిస్తాన్ ప్లేయర్లు ఈ ఏడుపు వెనుక అసలు కారణం ఏంటి, ఈ వీడియో తప్పనిసరిగా పూర్తిగా చూడండి, మీకు తెలియజేస్తాను. ఇక నిన్నటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడినటువంటి మెరుపు ఇన్నింగ్స్ గురించి మనందరికీ తెలుస్తుంది. దీంతో అఖ్తర్, ఇంజిమామ్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఏజ్ ఫ్రాడ్ అంటూ కూడా విమర్శలు మొదలుపెట్టారు. కానీ పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అయితే ఏకంగా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేశాడు. వైభవ్కు 15 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు ఉంటాయని కూడా ఆరోపించడమే కాకుండా అతని బ్యాట్ను కూడా చెక్ చేయాలంటూ కూడా షాకింగ్ కామెంట్ చేశాడు. అంటే వైభవ్ వాడే బ్యాట్లలో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అంత బాగా ఆడుతున్నాడని కూడా పాక్ ప్లేయర్ల భావన కాబోలు. గతంలో సచిన్ బ్యాట్లో స్ప్రింగ్స్ ఉందని ఏడ్చినటువంటి పాకిస్తానీలు ఇప్పుడు ఈ కుర్రాడిని చూసి కూడా భయపడుతున్నారా అని ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా కౌంటర్లు వేస్తున్నారు. తన టాలెంట్తో సమాధానం చెబుతున్నటువంటి వైభవ్ పైన ఇలాంటి బురద చల్లడం పాకిస్తాన్ ప్లేయర్లకు చెల్లింది. పాకిస్తాన్ క్రికెటర్ల ఈ వింత ఆరోపణ పైన మీరేమంటారు? మన ఇండియన్ కుర్రాడి టాలెంట్ను చూసి ఓర్వలేక వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? దీని వెనక ఇంకేదైనా ఉందా? దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రికెట్ ప్రపంచంలోనే జరుగుతున్నటువంటి ఇలాంటి సైడ్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మన తెలుగు ఫోకస్ టీవీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టా పేజ్ను కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మరో వార్తతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఈటీవీ ఫోకస్ ఛానల్.